ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటూ తనూజని చూసి నేర్చుకోవాలి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కరెక్ట్ టైంలో నిజంగా తనూజకి కరెక్ట్గా కెప్టెన్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా హౌస్లోని క్యూన్ అయింది, ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్గా నిలిచింది, ఆ తర్వాత ఫైనల్గా తన సత్తా చాటి కెప్టెన్ అయింది. ఇంతవరకు చాలా బాగుంది. అయితే రాణి అనగానే ఎవరికైనా కొంచెం ఫోజులు కొడతారు, కానీ అదే రాణి నార్మల్గా బీన్ బ్యాగ్లో కూర్చొని మంచిగా భోజనం చేసింది తనూజ. కానీ అక్కడికి వచ్చిన దివ్య మాత్రం ఫుడ్ అట్టుకుని, అది కూడా చెప్పులు వేసుకుని కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటూ ఊపుతూ భోజనం చేస్తుంది. కిందలో తనూజ ఉంది, దివ్య ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు చెప్పులు వేసుకొని తినకూడదు, అందులోనూ కాళ్ళ మీద కాలు వేసుకుని అసలు తినకూడదు అంటూ తనూజ చెప్తున్నప్పటికీ దివ్య అంటది, నాకు అలవాటు అయిపోయిందబ్బా, నేను ఇంట్లో కూడా ఇలానే తింటాను. సో నేను ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తానో అక్కడ కూడా డాక్టర్స్ అందరితోనూ తినడం వల్ల నాకు అది ఇక ఇలాగే అలవాటుగా మారిపోయింది. సో దాన్ని వచ్చిన అలవాటుని మనం మధ్యలో మార్చుకోలేం. సరే ఏం కాదులే అంటే దివ్య చెప్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తనూజ సీరియల్ యాక్టర్ అయినా సరే హౌస్లోకి అణిగి వణిగి మరీ ఉంటుంది, కాబట్టి ఆమెను విన్నర్ చేయాలనుకుంటున్నారు. సో ఈ విషయం పక్కన పెడితే దివ్య అంది, అసలు అంతసేపు ఆ నైఫ్ని ఎలా హోల్డ్ చేసావు, నీకు బ్యాక్ పెయిన్ రాలేదా అంటే, ఎందుకు రాలేదు, చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది, ఒకానొక టైంలో గివప్ ఇచ్చేద్దామా అనిపించింది, కానీ నేను ఎంతవరకు కష్టపడ్డానో అవన్నీ గుర్తుకొచ్చి ఇంకొంచెం ఓపిక పడితే తప్పకుండా విన్నర్ అవుతానని అనిపించింది. సో అందుకే నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చినప్పటికీ కూడా ఆఖరికి మా అమ్మని కూడా నేను తలుసుకున్నాను. అంటే నువ్వే అర్థం చేసుకో, ఏదేమైనా సరే మనం ఎంత కష్టపడితే ఫలితం ఉంటుంది. దివ్య నన్ను అందరూ అన్నారు, సో నువ్వు గేమ్ ఏం ఆడవు, సింపతి గేమ్ ఆడుతున్నావు, నువ్వు టాస్క్లు ఏం ఆడవు అని. సో ఈరోజు నోరు మూయించాను కదా వాళ్ళకి, ఒకే ఒక్క వారంతో మొత్తానికి ఏదేమైనా సరే తనూజతో పెట్టుకుంటే అంతే అంటూ దివ్యకి చాలా బాగా క్లాస్గా స్వీట్గా క్లాస్ పీకిందని చెప్పాలి. నిజంగా చెప్పాలి అంటే తనూజ నిజంగా చాలా బాగా ఆడింది ఈ వారం. ముఖ్యంగా ఏదైతే కెప్టెన్సీ టాస్క్, సో ఫైనల్గా తనూజ చెప్పిన మాటలు ఈ దివ్యకి కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.